ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్దు చూసుకుందాము. చూడండి, రొయ్యలు అయితే బాగా ఉడికిపోయాయి. రొయ్యల్లో నుంచి నీళ్ళు ఊరుతాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళన్నీ ఎనికిపోయే వరకు ఇలా టమాటాలో బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మా విలేజ్లో భలే ఫేమస్ ఈ కూర. పచ్చి రొయ్యలు, సొరకాయ, మునక్కాయలు కూడా వండుకుంటాము. వంకాయలు, బంగాళాదుంపలు కూడా వండుకోవచ్చు. సొరకాయలు వేసి వండితే చాలా బాగుంటుంది. ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ధనియా పౌడర్ వేసుకుందాము. 1 స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియాలు కూడా వేసుకున్నాను, అయినా కూడా ధనియా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కూరకు సరిపడా కారం వేసుకోవాలి.